ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिथिलामेन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामीति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधार शिवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। Is my voice audible properly? హరే కృష్ణ. సో ఈరోజు లైక్ 27th కి శ్రీ గదాధర్ పండిత్ యొక్క అపీరెన్స్ డే రాబోతుంది. సో మనము ఆ సందర్భంగా మన కాన్షియస్నెస్ ని కొంచెం గదాధర్ పండిత్ గురులో కాన్షియస్ చేయడానికి లెట్స్ ట్రై. సో మనం లాస్ట్ ప్రీవియస్ సెషన్స్ లో చూసాం మనము ఆ, మన నిత్యానంద ప్రభు గురించి చూసాము, గురుతత్వ గురించి చూసాము, ఇంకా మనము శ్రీవాస్ ఠాకూర్ గురించి చూసాము. ఎలా అయితే పంచతత్వ మంత్రంలో మనము వింటాము, జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త వృంద. అయితే గదాధర్ పండిత్ ఒక పంచతత్వలో ఒక ఆ, అతను అందులో పంచతత్వంలో ఉన్నారు. సో మనం చూసాము చైతన్య మహాప్రభు ఎవరు అంటే, చైతన్య మహాప్రభు స్వయం శ్రీకృష్ణ ఇంకా రాధా ఈజ్ అ కంబైన్డ్ ఫార్మ్ ఆఫ్ ద రాధా అండ్ కృష్ణ. కృష్ణుడికి కృష్ణుడు శ్రీమతి రాధారాణికి అతని పట్ల ఏదైతే ప్రేమ ఉందో, ఎంత ప్రేమ, ఎంత ద సర్వీస్ మోడ్ ఉంది, సేవ సేవ చేసే భావం ఉందో, అది ఎప్పుడు నాకు ఎప్పుడు అర్థం కాలేదు. నేను ఎంత ప్రేమ నన్ను ఎంత ప్రేమిస్తుంది, నాలో ఏముంది అంతగా అని ఒక భావన ఉండే, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అనేసి. కానీ రాధారాణి కూడా అది అది ఎక్స్ప్రెస్ చేయలేదు. అది అది ఎలా ఎలా చెప్పగలుగుతా, కృష్ణ అని పేరు వినంగానే షీ ఈజ్ సో మచ్ ఇంటూ లైక్ డీప్ ఆ ప్రేమలో ఉందంటే షీ కెన్ నెవర్ ఎక్స్ప్రెస్ ద లవ్. సో అప్పుడు చైతన్య అది కృష్ణుడికి ఆ డిజైర్ వల్ల లైక్ నేను తెలుసుకోవాలి, ఆ ప్రేమ ఏంటిది, నాలో ఏముంది, దట్ ఈస్ సో మచ్ అట్రాక్టివ్, ఇంత నన్ను ప్రేమిస్తున్నారు, ఇవన్నీ భావనలు. లైక్ నేను దూరంగా వెళ్తే శ్రీమతి రాధారాణి ఆ సపరేషన్ ఫీల్ అవుతుంది, అదంతా ఫీల్ అవ్వాల, అది నేను కూడా తెలుసుకోవాలనుకున్నాను. ఆ డిజైర్ వల్ల చైతన్య మహాప్రభు రాధారాణి యొక్క భావంతో ఆ భావన తీసుకొని ఆ హృదయం ఆ ప్రేమ అది తెలుసుకోవడానికి రాధారాణి యొక్క హృదయంలో తో చైతన్య మహాప్రభు వచ్చారు. మరి నిత్యానంద మహాప్రభు గురించి మనం చూసాము. అతను ఆ నిత్యానంద మహాప్రభు ఎవరో, లైక్ అతను ఆది గురువు కూడా, మరియు బలరాం యొక్క అవతారం. బలరాం అంటే మనము మన లైఫ్ లో, ఈవెన్ మెటీరియల్ లైఫ్ లో కూడా మనం మెటీరియల్ లైఫ్ లో కూడా ఏదైనా చేయాలంటే మనకి సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి, సమ్ బలం కావాలి, ఈవెన్ ఇంటెలిజెన్స్ ఆర్ స్ట్రెంగ్త్ కావాలి. అలానే మనం ఆధ్యాత్మిక జీవనంలో లైక్ ఈవెన్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ ముందుకు వెళ్ళాలంటే వీ నీడ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. అది ఎవరిస్తారు మనకు? బలరాముడు ఇస్తారు, నిత్యానంద ప్రభు ఇస్తారు, బలరాం. సో ఆ బలం, ఆధ్యాత్మిక బలం ఇచ్చేది నిత్యానంద మహాప్రభు. మరి ఇంకా మనం అతని పక్కనే ఉన్నది అద్వైత ఆచార్య. అద్వైత ఆచార్య మనకు ఏం నేర్పుతారు అంటే, అద్వైత ఆచార్య అతను పంచరాత్రిక విధి నేర్పిస్తారు. అంటే హౌ వన్ షుడ్ డూ ద విగ్రహ సేవ, డీటీ వర్షిప్, మనకి అద్వైత ఆచార్య నేర్పుతారు. అతను ఎలా అయితే శాలిగ్రామ్ పూజ చేసి గంగా తట్టు మీద కూర్చొని శాలిగ్రామ్ ఒక తులసి దళ తీసుకొని శాలిగ్రామ్ పూజ చేసి ఎలా అతను శ్రీకృష్ణుడిని అవతరించడానికి రిక్వెస్ట్ చేశారు, ప్రార్థించారు, మీరు రండి మీ అనేసి రిక్వెస్ట్ ఎలా చేశారు. ఇంకా సో అది దాన్ని పంచరాత్రిక విధి అంటే ఎలా అయితే మనము డిటి వర్షిప్ విగ్రహ సేవ ఏది చేయాలో అది మనకి అద్వైత ఆచార్య నుంచి మనం నేర్చుకుంటాము. మరి శ్రీవాస్ ఠాకూర్ గురించి మనము ప్రీవియస్ లెక్చర్ లో ప్రీవియస్ సెషన్ లో మాట్లాడాము. శ్రీవాస్ ఠాకూర్ మనకి ఏం నేర్పుతారు అంటే, అతను భాగవత విధి నేర్పుతారు. భాగవత విధి అంటే చాంటింగ్ అండ్ హియరింగ్ ద నేమ్స్ ఆఫ్
లార్డ్, లైక్ హోలీ నేమ్స్ ఆఫ్ లార్డ్. అయితే చాంటింగ్ అండ్ హియరింగ్ గురించి చెప్పేది మనకి శ్రీవాస్ ఠాకూర్. దాన్ని భాగవత విధి అంటారు. దాని తర్వాత వచ్చేది గదాధర్ పండిత్. గదాధర్ పండిత్ ఎవరు? గదాధర్ పండిత్ అతన్ని ఇంటర్నల్ పొటెన్సీ ఆఫ్ ద లార్డ్ అంటారు. అయితే అంతరంగ శక్తి. అతను గదాధర్ పండిత్ గురించి అతను గదాధర్ పండిత్ గురించి ఇందులో ఉంది మనకు గౌర గణోధర గౌర గణోదేశ దీపికలో గదాధర్ పండిత్ గురించి ఏమన్నారు దాంట్లో ఇట్ ఈస్ రిటర్న్ దట్ గదాధర్ పండిత్ ఈస్ నన్ అదర్ దాన్ ఎవరైతే బృందావన్లో వృషభాను నందిని, ఎవరైతే ద క్వీన్ ఆఫ్ బృందావన్ ఎవరైతే ఉందో శ్రీమతి రాధారాణి, తను వచ్చింది వెన్ చైతన్య మహాప్రభు ఈ గౌరలీలలో పార్టిసిపేట్ చేయడానికి శ్రీమతి రాధారాణి స్వయంగా గదాధర్ పండిత్ లాగా వచ్చారు. గదాధర్ పండిత్ గురించి ఎంత మాట్లాడాలంటే వీ కెన్ లైక్ ఇట్ ఈస్ గదాధర్ పండిత్ కి లైక్ బికాస్ హీ నన్ అదర్ దెన్ శ్రీమతి రాధారాణి, చైతన్య మహాప్రభు ఇంకా గదాధర్ పండిత్ ఆర్ సో 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 క్లోజ్ టు ఈచ్ అదర్. ఎంత వాళ్ళ మధ్య ప్రేమ ఉందంటే దే కెన్ నెవర్ లీవ్ వితౌట్ ఈచ్ అదర్. ఎప్పుడు వాళ్ళు ఒకరిని వదిలి ఒకళ్ళు ఉండలేరు. యాక్చువల్లీ బిఫోర్ స్టార్టింగ్ లైక్ గదాధర్ పండిత్ ఒక తండ్రి మాధవ్ మిశ్రా, ఇంకా అతని తల్లి రత్నావతి దేవి. వాళ్ళిద్దరు రత్నావతి దేవి ఇంకా సచిమాత ఎవరైతే చైతన్య మహాప్రభు యొక్క తల్లి, సచిజూత మాతకు రత్నావతి దేవి ఎవరైతే గదాధర్ పండిత్ యొక్క తల్లి సొంత చెల్లిలాగా, అక్క చెల్లిలాగా చాలా ప్రేమ ఉండే వాళ్ళ మధ్య. సో వాళ్ళు ఎప్పుడు ఒకరి ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు, చాలా దగ్గరలోనే ఉండేవారు అనమాట. అయితే వాళ్ళు ఎప్పుడు ఒకరి ఇంటికి వెళ్తూ ఉండే, చాలా దే యూస్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్. సో అలానే గదాధర్ పండిత్ ఇంకా మన నిమాయ్ ఇంకా గదాధర్ పండిత్ ఎప్పుడు చాలా ఎప్పుడు దే యూస్ టు స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టుగెదర్. అయితే ఎప్పుడైనా కనిపించకపోయినా కూడా నిమాయ్ ఎక్కడ కనిపించలేకపోతే నిమాయ్ ఎక్కడ అని లైక్ అలానే గదాధర్ పండిత్ కూడా కనిపించకపోతే నిమాయ్ అరే గదాధర్ ఎక్కడ అని అసలు వాళ్ళిద్దరిని మీరు యూ కాన్ సపరేట్ దెమ్, అంతా చాలా క్లోజ్ గా ఉంటుండే. అలానే గదాధర్ పండిత్ యొక్క ఇంకొక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు, అతను ముకుంద దత్త. అతను కూడా చాలా క్లోజ్ గా ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు. ఇంకా అలానే గదాధర్ పండిత్ కి భాగవతం మరియు భగవంతుడి యొక్క కథలు వినాలంటే చాలా ఇష్టం. అతను ఎప్పుడు ఎక్కడ వైష్ణవులు వస్తున్నారు, ఎక్కడ కథ జరుగుతుంది, భగవంతుడి యొక్క కథ మరియు భాగవతం జరుగుతుందో తెలిసిన వెంటనే ముకుంద దత్త మరియు గదాధర్ పండిత్ ఇద్దరు వెంటనే పద వెళ్దాం, ఇక్కడ కథ ఉంది, ఇక్కడ వైష్ణవులు వచ్చారు, మనం దర్శనాలు తీసుకోవాలి అనేసి ఇద్దరు రెడీగా ఉండే ఎవ్రీ టైం. సో అలా ఒకసారి ఏమైందంటే, ఒకసారి అలానే ఒక వైష్ణవ్ వచ్చారు, పుండరీక్ విద్యానిధి వచ్చారు. అప్పుడు ముకుంద దత్ అతని గదాధర్ పండిత్ యొక్క ఫ్రెండ్ మిత్రుడు ఏదైతే ఉన్నారో అతను అన్నాడు, గదాధర్ ఒక పెద్ద వైష్ణవ్ వస్తున్నారు పుండరీక్ విద్యానిధి అనేసి చెప్తారనమాట. అయితే చాలా సంతోషంతో ఇద్దరు వెళ్తారు, పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట. అయితే సడన్ గా ఏం చూస్తారు, ఒక వ్యక్తిలా వస్తున్నారనమాట, ఇటువైపు వస్తున్నారు. అతను పుండరీక్ విద్యానిధి అని చెప్తే గదాధర్ పండిత్ మనసులోనే అనుకుంటారు, ఇతను వైష్ణవ అంటే. ఎందుకంటే ఆ వ్యక్తి చేతిలో ఉంగరాళ్ళు మొత్తం లైక్ చాలా ఆప్యులెన్స్ గా ఉన్నారు, చాలా మంచిగా నైస్ క్లోతింగ్స్, ఆర్నమెంట్స్ లాగా అలా ఉన్నాయి. సో గదాధర్ పండిత్ మనుషులు అనుకుంటారు, ఎలా అతను భక్తుడు అంటున్నాడు, మరి సెన్స్ గ్రాటిఫికేషన్ లైక్ సెన్స్ ఎంజాయ్మెంట్ లో కనిపిస్తున్నారు, హౌ క్యాన్ హీ బి అ డివోటీ, ఇలా భక్తుడా అనేసి కొంచెం అతని మనసులో వస్తుంది. కానీ ఇది ముకుంద దత్తకి తెలుసు, ఇక్కడ అన్ని తెలుసు. లైక్ అతనికి
పుండరీక విద్యానిధి గురించి తెలుసు. మరియు అతనికి అది కూడా తెలుసు. గదాధర్ పండిత్ పుండరీక విద్యానిధిని చూసి మనసులో ఇలా ఆలోచిస్తున్నాడేమో, ఇతను భక్తుడా, ఇతను వైష్ణవుడా, ఇంత మంచిగా అలంకరించుకుంటూ వచ్చాడు మొత్తం ఇలా ఇది అని అనుకుంటున్నాడేమో అనేసి. అప్పుడు ఏం చేస్తారు, ముకుంద దత్ ముకుంద దత్ ముకుంద దత్ ఏం చేస్తారంటే హీ స్టార్ట్స్ భాగవతం నుంచి కొన్ని శ్లోకాలు రిసైట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇలా చాలా లైక్ కృష్ణుడి యొక్క రూపం, కృష్ణుడి యొక్క గుణాల గురించి ఏవైతే శ్లోకాలు అన్ని భాగవతంలో ఉన్నాయో హీ స్టార్ట్స్ రిసైటింగ్ గట్టిగా అనమాట. అది వింటున్న పుండరీక విద్యానిధి ఇది వినంగానే పుండరీక విద్యానిధిలో ఆ భావం ఎలా వస్తుంది అంటే హీ సో మచ్ ఇంటూ హీ కమ్స్ ఇంటూ ఎక్స్టాటిక్ లవ్ ఫర్ కృష్ణ అనమాట. అదంతా కృష్ణుడి యొక్క గుణాలు, రూపం, గుణం వింటూ వింటూ పుండరీక విద్యానిధి కృష్ణ 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 అనుకుంటూ ప్రేమలో అలా ఏడ్చుకుంటూ అటు ఇటు పరిగెత్తడం స్టార్ట్ చేస్తారనమాట. కృష్ణ కృష్ణ అనేసి అంత ప్రేమలో అతను ఉండగా, అప్పుడు ఇది చూస్తున్న మన గదాధర్ పండిత్ అది చూస్తుంటే అప్పుడు అతనికి అర్థమవుతుంది. ఓ అంటే అంటే ఆల్మోస్ట్ పుండరీక విద్యానిధి కృష్ణుడి గుణాలను వినడంతోనే ఆల్మోస్ట్ లైక్ కళ్ళు తిరిగి పడిపోయేంత, లైక్ ఆల్మోస్ట్ పెయింటింగ్ స్టేట్ లో వచ్చేసారు. అప్పుడు ఈ రియలైజ్, ఓ ఇది నిజంగానే ఒక శుద్ధ వైష్ణవ, ఒక శుద్ధ భక్త, నేను తప్పుగా ఆలోచించాను అతని గురించి అని కొంచెం అతను బాధపడతారు. ఎలా నేను ఇలాంటి అసలు నా మనసులో ఇలాంటి మాటలు ఎలా వచ్చాయి, నేను ఇతంగా తప్పుగా అర్థం చేసుకున్నాను అనేసి. ఇలా నిజంగానే భక్తుడు ఇంత లైక్ దేవుడి పేరు వినంగానే ఇంత అతను భక్తిలో లైక్ ఇంత ప్రేమలో అతను డాన్స్ అంటే నృత్యం చేస్తున్నారు అంటే. అయితే అది ఇది ఆలోచించాక పుండరీక లైక్ గదాధర్ పండిత్ ఇంకా ఏమంటారు అంటే, దీనికి లైక్ ఇప్పుడు చేసింది తప్పు అంటే, నేను చేసింది తప్పు, ఇలా అలా ఒక శుద్ధ వైష్ణవుని నేను తప్పుగా ఆలోచించాను అతని గురించి. సో దీనికి సొల్యూషన్ ఒకటే, దీనికి నేను చేసిన తప్పుకి సొల్యూషన్ ఒకటే, నేను ఇతన్ని నా గురువుగా స్వీకరించాలి అనేసి. ఐ షుడ్ గివ్ మై లైఫ్, ఐ షుడ్ బికమ్ హిస్ డిసైపుల్ అనేసి. ఈ మాట అతను డైరెక్ట్ వెళ్లకుండా ముకుంద దత్తతో మాట్లాడతారనమాట. నేను పుండరీక విద్యానిధి లైక్ అతని యొక్క శిష్యుగా నేను అవ్వాలనుకుంటున్నాను అని మాట చెప్తే, ముకుంద దత్త చాలా అద్భుతంగా చాలా మంచి మాటల్లో ఆ మాట పెట్టారు. పుండరీక విద్యానిధి ముందు పెడితే పుండరీక విద్యానిధి కూడా చాలా సంతోషపడతారు. అతను అంటారు, నాకు ఇంత అద్భుతమైన శిష్యుడు దొరకడం ఎంత మంచి భాగ్యము, నాకు ఇంత మంచి శిష్యుడు నాకెప్పుడు దొరకదు. బికాస్ ఎంతైనా గురువు కదా, అతనికి అన్ని తెలుసు. సో అతనికి తెలుసు గదాధర్ పండిత్ ఎవరు ఏంటిది అన్ని తెలుసు. సో అతను కూడా చాలా సంతోషిస్తారు. గదాధర్ పండిత్ మరియు ముకుంద దత్ నా శిష్యులుగా ఉండాలి ఉంటారు అంటే ఇది నా ఎంత మంచి భాగ్యాలు అనేసి. దెన్ అతను యాక్సెప్ట్ చేసి ఇంకా ఇతను మన గదాధర్ పండిత్ దీక్ష తీసుకుంటారు, పుండరీక విద్యానిధి గురువు అవుతారు అనమాట. కానీ ఇలా చిన్నప్పుడు ఇంకా ఇలా మనం చూసాం, మన గదాధర్ పండిత్ ఇంకా నిమ్మాయి ఇద్దరు కలిసి ఎప్పుడు కలిసి ఉండేవారు, కలిసి స్కూల్ కి వెళ్ళేవారు. మనకందరికి తెలుసు నిమ్మాయి ఎంత చిన్నప్పుడు అల్లరి పని చేసేవాళ్ళు, అందరినీ ఏదో ఒకటి అన్ని అల్లరి పనులు చేసేవాళ్ళు. లైక్ నది తట్టుకు వెళ్ళి లైక్ ఎవరైనా స్నానం చేస్తుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం, మళ్ళీ కొట్టడం, ఎవరైనా అలా అందరిని డిస్టర్బ్ చేసేవాళ్ళు, బాగా అల్లరి పనులు చేసేవాళ్ళు. కానీ అక్కడే గదాధర్ పండిత్ చాలా ఆపోజిట్ అనమాట. గదాధర్ పండిత్ చాలా సైలెంట్ గా ఉండేవాళ్ళు, కామ్ గా ఉండేవాళ్ళు, ఎప్పుడు లైక్ వెరీ డిసిప్లైన్డ్ అలా ఉండేవారు అనమాట. కానీ ఇంకా ఇలానే మనకి ఇంకా నిమాయి కూడా చిన్నప్పుడు ఇలా ఏమంటారు శాస్త్రార్థాలు కూడా చేసేవాళ్ళు కదా. లైక్ దట్ లీలా ఆఫ్ గదాధర్ పండిత్ అది నిమాయి, దట్ అతను శాస్త్రాలు నాకు వచ్చు, శాస్త్రాలు చదవడం ఎక్కువ అన్నట్టు. అప్పుడైతే ఎలా అయితే శాస్త్రాలు అందరితో కాంపిటీషన్ చేసేవాళ్ళు శాస్త్రాలు బట్టి, అప్పుడు గదాధర్ పండిత్ అది నచ్చేది కాదు. సో ఎప్పుడు గదాధర్ పండిత్ ఎప్పుడైతే నిమ్మాయి శాస్త్రార్థాలు చేస్తారో దూరం నుంచి చూసి విసుక్కపడి వెళ్ళిపోయారు, అక్కడ నుంచి వెళ్ళిపోయేవారు. ఏం చేస్తున్నాడు నిమ్మాయి, ఎప్పుడు అసలు భక్తి లేదు జీవితంలో, ఎప్పుడు శాస్త్రాలను పట్టుకొని ఇలా కాంపిటీషన్ లో పెట్టుకుంటూ ఉంటారు అనేసి.
దెన్ కానీ తర్వాత మనకు తెలుసు ఎలా అయితే మన శ్రీవాస్ ఠాకూర్ చెప్పారు. చెప్పినాక నిమాయ్ వినేసి అతని మాట విని ఇంకా గయాకి వెళ్ళారు. గయాకి వెళ్ళి అతను ఈశ్వర్‌పురిని కలిసి అతను దీక్ష తీసుకున్నారు. అక్కడ నుంచి మన నిమాయ్ పండిత్ బికేమ్ అవర్ శ్రీ చైతన్య మహాప్రభు. అప్పుడు గయా నుంచి తిరిగి వచ్చే శ్రీ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే తిరిగి వచ్చారో చూసారు అతన్ని ఒక చేంజెస్, అతను ఎంత భక్తి ఉందో. లైక్ అతను ఇంకెప్పుడు కృష్ణుడి కోసం వెతుకుతున్నాడు. కృష్ణుడు ఎక్కడ ఆ, ఆ, నా శ్యామసుందర్ ఎక్కడ ఉన్నాడు అనేసి వెతికేవా. అది చాలా అందులో అతని యొక్క అంత భక్తి, లైక్ ఎప్పుడు కృష్ణుడి గురించి ఆలోచించేవాళ్ళు. సో అలా ఒకరోజు ఏమైందంటే ఆమ్, గదాధర్ పండిత్ మన చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళారు ఒకరోజు. పాన్ ఉంటుంది కదా, అది తీసుకొని ఒకసారి వెళ్ళారు అలాగా. వెళ్తే అప్పుడు మాటల్లో చైతన్య మహాప్రభు అడుగుతారనమాట, నా శ్యామసుందరిని చూసావా, ఎక్కడున్నాడు ఆ చిన్న బాలుడు శ్యామసుందరుడు ఎక్కడున్నాడు అనేసి అడుగుతుండగా గదాధర్ పండిత్ అంటారు, అతను నీ హృదయంలోనే ఉన్నాడు అని అంటారనమాట. ఏం చెప్పాలని, అతను నీ హృదయంలోనే ఉన్నాడు అనగా ఇంకా చైతన్య మహాప్రభు నా హృదయంలో ఉన్నారా అనేసి అతను 2 చేతులు తీసుకొని అతను చేస్తే ఏదైతే ఉంటుందో ఇలా ఓపెన్ చేద్దాం అనేసి, నేను చూడాలి నా శ్యామసుందర్ ఎక్కడ ఉన్నారు అనేసి ఈ స్టార్స్ ఇలా ఓపెన్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. అది చూస్తుండగా అట్లా ఇంకా గదాధర్ పండిత్ అతన్ని ఆపి అంటారు, నువ్వు కొంచెం ధైర్యం ఉంచు, హ్యావ్ పేషెన్స్, నీకు త్వరలోనే వస్తున్నాడు శ్యామసుందర్ వస్తున్నాడు, త్వరలోనే వచ్చి నేను కలుస్తాడు అని అనగా అది వినగానే అప్పుడు చైతన్య మహాప్రభు కొంచెం చల్లబడతారు. అవునా వస్తున్నారా అనేసి కొంచెం చల్లబడతారు. ఇదంతా చూస్తున్న మన సచిమాత ఇదంతా చూసింది. కొంచెం చిన్నప్పటి నుంచి చాలా కొంచెం భయం కూడా ఉండే, ఎందుకంటే నిమ్మ ఎప్పుడు అల్లరి పనులు చేసేవారు, ఇదంతా చేసేవారు. మరి ఇప్పుడు భక్తిలో వచ్చాక ఎప్పుడు మన మహాప్రభు ఎప్పుడు కృష్ణుడి గురించి ఈజ్ ఆల్వేస్ in ecstasy and even anxious that he's separated from the Lord. ఎప్పుడు నేను భగవంతుడి దగ్గరికి వెళ్తాను అనేసి ఏదైతే అతని ఒక భావం ఉందో. అయితే ఇది సచిమాత ఎప్పుడు చింతించేది, ఎప్పుడు కొంచెం వరీడ్ గా ఉండేది. అయితే ఇప్పుడు ఇది చూసింది గదాధర్ పండిత్ ఎంత బాగా ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేశారు అనేసి. లైక్ తనకు కూడా అప్పుడప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఈ భావంలో ఉంటారో, లైక్ ఈ ఎక్స్టసీ మరియు ఈవెన్ వెన్ హీఈస్ వెరీ సాడ్ దట్ హీ సపరేటెడ్, అప్పుడు సచిమాత కూడా కంట్రోల్ చేయలేకపోతుంది. కానీ ఈ సిచ్యువేషన్ ని గదాధర్ పండిత్ ఎంత బాగా హ్యాండిల్ చేశారు, ఎంత మంచిగా చూసుకున్నారు అని చూసి తను చాలా సంతోషపడి ఇంకా తను గదాధర్ పండిత్ ని అంటుంది, నువ్వెప్పుడు నా నిమై నీ వదిలి వెళ్ళకు, ఎప్పుడు అతనితోనే ఉండు అనేసి షీ గివ్స్ అన్ ఆర్డర్ అనమాట. అయితే అప్పుడు సో గదాధర్ పండిత్ ఎప్పుడు చైతన్య మహాప్రభుని వదిలేసి వెళ్ళారనమాట. తర్వాత మనం మహాప్రభు సచిమాత ఒక ఆజ్ఞతో నీలాచల్కి వెళ్తుంది. తర్వాత నీలాచల్కి వెళ్తారు. నీలాచల్కి వెళ్ళాక తర్వాత పూరీధాంలో కూడా గదాధర్ పండిత్ ఇంకా శ్రీవాస్ ఠాకూర్ మన చైతన్య మహాప్రభు పూరీధాంలో ఉన్నారు. అక్కడ చైతన్య మహాప్రభు గదాధర్ పండిత్ కి ఆజ్ఞ ఇచ్చారనమాట. అది వెళ్ళినప్పుడు గదాధర్ పండిత్ కూడా క్షేత్ర సన్యాస తీసుకున్నారనమాట పూరీధాంలో. అంటే క్షేత్ర సన్యాస అంటే ఎక్కడైతే ఒకటే క్షేత్రంలో ఉంటాం ఆ క్షేత్రాన్ని వదిలేసి వెళ్ళము అనేసి. అయితే అలాగా అయితే గదాధర్ పండిత్ ఈ పూరీధాంలో క్షేత్ర సన్యాసి తీసుకున్నారు. అంటే పూరీధాంని వదిలి ఇంకా వెళ్ళకూడదు అసలు, అతను తీసుకున్నాడు కాబట్టి. సో అలా వాళ్ళు పూరీధాంలో అయితే ఉన్నారు. మరియు ఇంకా మహాప్రభు శ్రీనివాస్ ఠాకూర్ కి అది గదాధర్ పండిత్ కి సేవ కూడా ఇచ్చారు. తోట గోపీనాథ్ విగ్రహాలు ఇచ్చి నువ్వు ఇతన్ని సేవ చేయాలి, సేవ చేయాలి, బాగా పూజ చేయాలి, నువ్వు ఇతన్నే బాగా చూసుకోవాలి అనేసి ఆజ్ఞ ఇచ్చారు. కానీ ఎప్పుడైతే మహాప్రభు మళ్ళీ తిరిగి వెళ్తున్నారో బృందావన్కి వెళ్ళాలనేసి అతను అనుకున్నారు. కానీ చాలా సార్లు ఆపారు అందరూ, రామానందరాయ్ ఇంకా అలా మరియు అందరు కలిసి ఎట్లాగైనా కొంచెం ఆపాలి, మహాప్రభు వెళ్ళకూడదు, లైక్ అసోసియేషన్ కావాలి అనేసి ఇది అది అని. కానీ అయినా తర్వాత సరే ఇంకా నేను దశమి తర్వాత వెళ్ళిపోతాను అనేసి
షీ స్టార్ట్స్ గోయింగ్ అనమాట ఒక రోజుకి. అయితే ఆ రోజు ఏమవుతుంది, గదాధర్ పండిత్ హీ కాంట్ లీవ్ వితౌట్ మహాప్రభు. అయితే గదాధర్ పండిత్ నేను వస్తాను, మీతోనే వస్తాను, నేను ఉండలేను, మీకు మీరు లేకపోతే నేను ఉండలేను అనేసి తనతోనే అతను వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఎంత చెప్పినా వినరనమాట. నువ్వు ఎలా రాగలవు, నువ్వు నువ్వు క్షేత్ర సన్యాసి, నువ్వు ప్రతిజ్ఞ తీసుకున్నావు క్షేత్ర సన్యాసిగా, నువ్వు నువ్వు ఇది పూరిధామ్ ని వదిలేసి వెళ్ళకూడదు, నువ్వు క్షేత్ర సన్యాసి తీసుకున్నావు కాబట్టి. మరియు నేను నీకు చెప్పాను కదా, తోట తోట గోపీనాథ్ ని సేవ చేయాలి బాగా అనేసి. సో నువ్వు ఎలా నేను చెప్పింది వినకుండా వస్తున్నావు, తప్పు ఇది అనేసి అని చాలా చెప్తారు. ఆయన వినకుండా వినకుండా అయినా తర్వాత అలా వెళ్తూ వెళ్తూ దే రీచ్ ఇక్కడ ఆ, కూటక్ కూటక్ దగ్గర వెళ్ళినంత వరకు. అక్కడ తర్వాత ఇంక ఫైనల్ మహాప్రభు ఇక్కడ ఇందులో కూడా ఇలా అప్పుడు ఎప్పుడైతే మహాప్రభు ఇలా అన్నారో, నువ్వు ఇలా వెళ్ళకూడదు, నువ్వు క్షేత్ర సన్యాసి తీసుకున్నావు, ధామ్లోనే ఉండాలి, పూరి ధామ్లో అని అంతే చెప్పాక అప్పుడు గదాధర్ పండిత్ ఎంత మంచి మాట అంటారంటే, మీరు ఎక్కడైతే ఉంటారో అదే నాకు నా పూరి ధామ్ అని అంటారు. మీరు ఎక్కడెక్కడ వెళ్తే అది నా పూరి ధాము. ఆ ఇంకా మరియు గోపీనాథ్ ని సేవించాలి అని చెప్పారు కాబట్టి అన్నారు. అంటే నేను మీతో ఉండడం ఈజ్ లైక్ మిలియన్ టైమ్స్ గ్రేటర్ దాన్ ఐ సర్వ్ ద గోపీనాథ్ అని అన్నారు. నేను గోపీనాథ్ ని సేవ చేయడం మీతో ఉండడం కన్నా ఆ, చాలా చాలా తక్కువ అనేసి. నేను మీతో ఉండడం ఈజ్ లైక్ గ్రేట్, మిలియన్ టైమ్స్ గ్రేటర్ దాన్ ఐ సర్వ్ గోపీనాథ్ అని అంటారు అనమాట. నేను మిమ్మల్ని సేవించాలి, మీతో ఉండాలి అనేసి చాలా చెప్తారు. తర్వాత ఫైనల్లీ బట్ ఎప్పుడైతే కూటక్కి వాళ్ళు చేరుకున్నారో అక్కడ మహాప్రభు గట్టిగా అడుగుతారు అనమాట. అంటారు, నువ్వు నువ్వు నాతో ఉంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు, యువర్ హ్యాపీనెస్ ఈజ్ విత్ మీ, యువర్ హ్యాపీనెస్ ఈజ్ స్టేయింగ్ విత్ మీ. నువ్వు నాతో ఉండడం నీకు చాలా సంతోషం, కానీ నువ్వు నీ సంతోషం గురించి ఆలోచిస్తున్నావా, నా సంతోషం గురించి ఆలోచిస్తున్నావా అని మహాప్రభు అడుగుతారనమాట. హీ ఈజ్ లైక్ నువ్వు నువ్వు నీ ఆజ్ఞని వదిలేసి, నీ ఆజ్ఞని విరగొట్టి, లైక్ బ్రేకింగ్ యువర్ వోస్ అండ్ యూర్ కమింగ్ టు విత్ మీ, ధామ్ని వదిలేసి వస్తున్నావు, ఆజ్ఞని విరగొట్టేసి, అది నాకు అసలు నచ్చట్లేదు, నేను బాధపడుతున్నాను, నీకు నా బాధ కావాలి, నీకు నీ సంతోషం కావాలి అనేసి అడగంగా నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళిపో పూరిధామ్కి, నాతో నువ్వు రాకు అనేసి అనగా ఇంకా అతను ఇంకా కళ్ళు తిరిగి ఇలా పడిపోతారు. గదాధర్ పండిత్ అది వినగానే నన్ను వెళ్ళిపోమన్నారా అనేసి తర్వాత ఏం చేయలేక యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. సో దెన్ అలా అతను ఎప్పుడు ఇంకా తోట లైక్ రామేశ్వర్ అని స్థానం ఉంది, రామేశ్వర్ తోట, ఇట్స్ అ గార్డెన్. మనకి తెలుగులో తోట అంటే గార్డెన్ అని తెలుసు. సో రామేశ్వర్ ఒక తోటలో అతను అక్కడ పక్కనే గోపీనాథ్ ని సేవ చేసేవాళ్ళు అనమాట. అయితే అలా సేవ దెన్ ఇలా సేవ చేస్తూ చేస్తూ హీ లైక్ ఇంకా అప్పుడప్పుడు మహాప్రభు వచ్చేవారు కూడా. లైక్ మహాప్రభు నిత్యానంద మహాప్రభుని పిలుస్తారనమాట గదాధర్ పండిత్. సేవ చేస్తున్న గోపీనాథ్ సేవ చేస్తుండగా నిత్యానంద మహాప్రభు కూడా గోపీనాథ్ కోసం కొన్ని హీ బ్రింగ్స్ ఫ్యూ గ్రెయిన్స్ ఆఫ్ రైస్ అనమాట. రైస్ తీసుకొస్తారు, అది కలిసి వండుతారు గోపీనాథ్ కోసం. తర్వాత అది తెలిసిన మహాప్రభు కూడా తిరిగి వస్తారు, అరే నేను కూడా వస్తాను అనేసి. నిత్యానంద ఇంకా మహాప్రభు ఇంకా మన గదాధర్ పండిత్ ముగ్గురు కలిసి చాలా ఆనందంగా గోపీనాథ్ తో పాటు ఆ రైస్ ఆ రోజు బాగా ప్రసాదం తింటారనమాట. అయితే దెన్ ఇంకా తర్వాత ఇలా మహాప్రభుతో దూరం ఉండగా అతను లైక్ మనందరికి తెలుసు మహాప్రభువు లేకుండా అతను ఉండలేరు గదాధర్ పండిత్. అలా సేవ చేస్తూ అతను చాలా బాధలోనే ఉండేవాళ్ళు, మహాప్రభుతో నేను దూరం ఉన్నాను అనేసి. తర్వాత కొంత సమయం తర్వాత మహాప్రభు ఎప్పుడైతే ఈ భూతలాన్ని వదిలేసి వెళ్ళారో అప్పుడు అతను తోట గోపీనాథ్ ఒక విగ్రహంలోనే అతను ప్రవేశించి హీ లెఫ్ట్ దిస్ వరల్డ్, దిస్ మెటీరియల్ వరల్డ్. అప్పుడు తర్వాత కూడా లైక్ ఇట్ ఆఫ్టర్ 11 months హీ కుడెంట్
ఆహ్, గదాధర్ పండిత్ ఉండలేకపోయారు మహాప్రభు లేకుండా. హార్డ్‌లీ 11 మంత్స్, మొత్తం ఒక సంవత్సరం గూడా కాదు. మొత్తం అతను లేకుండా మొత్తం ఆ బాధలో, ఆహ్, సెపరేషన్‌లో, ఆహ్, మొత్తం అసలు ఎలా అయిపోయారంటే, అప్పుడు మహాప్రభు ఎందుకు అంటే సీ ఇది గదాధర్ పండిత్ బాడీ చాలా వీక్ అయిపోయింది. బికాజ్ మంచిగా తినలేకపోతున్నారు. మొత్తం సెపరేషన్‌లో ఉన్నారు గాబట్టి బాడీ చాలా వీక్ అయిపోయింది. అయితే మహాప్రభు గోపీనాథ్ ఒక విగ్రహం స్వయంగా, గోపీనాథ్ విగ్రహం అతని మోకాళ్ళ మీద కూర్చుంటుంది. గోపీనాథ్ మోకాళ్ళ మీద కూర్చుంటాడు. కొంచెం కిందికయిపోతారు కదా! సో, సో దట్ గదాధర్ పండిత్ కొంచెం ఈజీ అయితుంది సేవ చేయడం. అంటే ఎందుకంటే వీక్ అయిపోయారు కాబట్టి అదే అనేసి. అలా తర్వాత ఒక ఆఫ్టర్ 11 మంత్స్ మనం చూస్తాము. దెన్ గదాధర్ పండిత్ కూడా he leaves the body by entering in the same విగ్రహ గోపీనాథ్ విగ్రహలో అతను కూడా ప్రవేశించి అతను కూడా ఇంకా నిత్య లీలలో ప్రవేశిస్తానన్నమాట. సో ఇలా గదాధర్ పండిత్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. లైక్ తర్వాత మనం చూసాం గదాధర్ పండిత్ యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతను శ్రీ ద్విజ ద్విజవాణి నాథ్‌జీ. ద్విజవాణి నాథ్‌జీ బెంగాల్‌లో చంపాహట్‌లో అతను ఫస్ట్ టైమ్ గౌర గదాధర్ యొక్క టెంపుల్‌ని ఎస్టాబ్లిష్ చేశారు 500 ఇయర్స్ అగో. ఎప్పుడైతే గదాధర్ నుండి వెళ్ళిపోయాక అతని యొక్క తమ్ముడు చంపాహటిలో ఫస్ట్ టైమ్ గదాధర్ యొక్క టెంపుల్ ఎస్టాబ్లిష్ అయింది 500 ఇయర్స్ అగో. ఇంకా యాక్చువల్లీ నాకు కూడా ఇందాక కొంచెం తెలిసింది. లైక్ ఈ భావం ఏదైతే ఎలా అంటే ఇప్పుడు గదాధర్ పండిత్ ఎప్పుడొచ్చారంటే అమావాస్య రోజు వచ్చారు. అంటే అప్పుడు చంద్రమ ఉన్నాడు కదా! లైక్ మూన్ ఉండదు. అప్పుడు గదాధర్ పండిత్ వచ్చారు. లాస్ట్ 10 మినిట్స్ ఉన్నాయి. సో అలా ఇట్ ఈస్ సెడ్ దట్ ఈవెన్ శ్రీకృష్ణ కవిరాజ్ గోస్వామి ఇంకా మరియు అందరు దెర్ ఇస్ అదర్ థింగ్ దట్ జస్ట్ రాధారాణియే భావం కాకుండా రాధారాణి ఈజ్ లైక్ కొంచెం మనకు తెలుసు కదా, కొంచెం బాస్ భావం ఉంటుంది. లైక్ రాధారాణి ఈజ్ బాస్ అండ్ కృష్ణ ఈజ్ కొంచెం అతను సబార్డినేట్ గా కొంచెం ఉంటుంది. కానీ మనం అదే సేమ్ రుక్మిణి దేవిని చూస్తాము ద్వారికాలో. షీఈ్ సో ఇన్ టు లైక్ షీఈస్ హ్యూమిలిటీ పర్సోనిఫైడ్. అంటే ఎప్పుడు తను చాలా కిందగా లైక్ నేనేం చేయట్లేదు, నాలో ప్రేమ లేదు కృష్ణ పట్ల అనే ఆ భావంతో ఉంటారు ఎప్పుడు. లైక్ ఎంటీనెస్ టైప్. లైక్ సో ఇలా బాగా ఇందాక నేను విన్నాను. లైక్ ఇట్ ఇస్ లైక్ ఎప్పుడైతే కృష్ణుడు రాధారాణి యొక్క ఈ భావాన్ని దొంగలించి లైక్ హీ స్టోల్ ద భావ్ ఆఫ్ రాధారాణి. సో రాధారాణి ఇట్ ఇస్ షీఈస్ ఎంప్టీ దట్ బికాస్ దట్ భావ్ ఇస్ నో మోర్. అయితే దట్ ఎంప్టీనెస్ వి సీ ఇట్ యాజ్ లైక్ అందుకు గదాధర్ పండిత్ ఇంకా చైతన్య మహాప్రభు లైక్ ఎలా అంటే ఈవెన్ లైక్ టెంపుల్ ఇట్ ఈస్ ఇందాక చదువుతున్నప్పుడు ఏమన్నా అన్నారంటే గదా గదా గదాయి గౌరంగాని పీపుల్ ద నైస్టిక్ బ్రహ్మచారి సారీ ద గదాయి గౌరంగాని ద ద బిగినర్స్ ఎవరైతే కొత్తగా భక్తిలో వచ్చారో దే కాంట్ అండర్స్టాండ్ దిస్ గదాయి దే కాంట్ వర్షిప్ గదాయి గౌరంగ. వాళ్ళకి అర్థమే కాదు ఈ భావన ఏంటో. బట్ ఎవరైతే ఉత్తమ అధికారి, ఎవరైతే ద స్టేట్ ఆఫ్ హైయెస్ట్ భక్తిలో ఉన్నారో ఓన్లీ దే కెన్ అండర్స్టాండ్ దిస్. సో వాళ్ళు ఎలా చూస్తారంటే వెన్ ద సీ దిస్ దే కెన్ సీ దట్ పక్కన గౌరంగ పక్కన గదాయి ఉన్నారు కదా, గదాయి ఈస్ హియర్ టు టేక్ దట్ స్టోలెన్ లవ్ which Krishna stole from him or her, whatever you say, like Radharani or Gadadhar Pandit. అది దొంగలించుకొని తీసుకెళ్ళిపోయినా అది తీసుకోవడానికి వచ్చి పక్కన ఉంచున్నది గదాయి గౌరంగా అనేసి అలా అలా ఆ భావనతో కూడా చూస్తారు. లైక్ ఇలా లైక్ సో రుక్మిణి దేవి ఐశ్వర్య భావంలో ద్వారకలో ఉన్నారు కదా, తను
లైక్ ఎప్పుడు నాకు కృష్ణ పట్ల ప్రేమ లేదు అన్న భావనతో మనం చూస్తాము. లైక్ ఎప్పుడైనా కృష్ణుడు జోక్ గా కూడా ఏదైనా అనేస్తే అతను సీరియస్ గా తీసుకుంటుంది కదా రుక్మిణి దేవి. లైక్ అవునా, మీరు లైక్ ఎప్పుడైనా జోకింగ్లీ నీకు నా పట్ల ప్రేమ లేదు అనేసి ఒకసారి అన్నారు కృష్ణుడు రుక్మిణి దేవిని. అప్పుడు రుక్మిణి దేవి నిజం అనుకుంటారు. అవును, నాకు మీ పట్ల ప్రేమ లేదు అనేసి. లైక్ ఏది అంటే అది ఎప్పుడు ఫైట్ చేసేవారు కాదు. కానీ అదే రాధారాణి ఎప్పుడు ఏమన్నా అంటే రాధారాణి కృష్ణ మిడిల్ లో దర్ ఇస్ లైక్ ఏమంటారు డిబేట్ లాగా జరుగుతుంది. కానీ రుక్మిణి దేవితో అలా జరగదు ఎప్పుడు. ఏదంటే అది అన్నట్టు ఉండే. సో అలానే గదాధర్ పండిత్ కూడా సేమ్ అదే భావనతో వచ్చారనమాట. సో ఇట్ ఇస్ సెడ్ లైక్ రుక్మిణి దేవి మరియు రాధారాణి యొక్క భావం గదాధర్ పండిత్ లో కనిపిస్తుంది. సో మనం చూసాము రాధారాణి ఎప్పుడు ఫుల్ మూన్ డే రోజు రాలేదు, అలానే కృష్ణుడు కూడా ఫుల్ మూన్ డే రోజు రాలేదు. కానీ ఈ గదాధర్ పండిత్ ఎవరైతే ఉన్నారో హీ కేమ్ ఆన్ ద న్యూ మూన్ డే, అంటే నో మూన్ డే, అంటే అమావాస్య. అంటే ఎందుకంటే ఇట్ ఇస్ కంప్లీట్ డార్క్నెస్. అతని యొక్క రాధారాణి యొక్క ప్రేమ ఏదైతే ఉందో that he stole it, so he's completely empty. It's completely darkness. సో ఆ రోజు వచ్చి ఆ డార్క్నెస్ లో దిస్ గదాధర్ పండిత్ కేమ్ అండ్ he came back to like take back his love and the pure love. And also because he cannot handle the love of, he cannot handle the heart of Radharani. He came like she came with him to like ఎలా అయితే మనం కొత్త మషిన్ కొంటామో, కొత్త ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు ఏం చేస్తుంది కంపెనీ, లైక్ వాషింగ్ మిషన్ కొంటే ఒక అసిస్టెంట్ ని పంపుతుంది. లైక్ దిస్ ఇస్ హౌ యూ ఆపరేట్ దిస్, ఇలా మెషిన్ వాడాలి, ఇలా స్టార్ట్ చేయాలి, ఇలా చెప్తారు. ఎందుకంటే దే డోంట్, మనకు తెలియదు కాబట్టి. సో అలానే రాధారాణి కూడా బికాస్ ఇట్ ఇస్ దిస్ లవ్ ఇస్ కెన్ నెవర్ బి కెన్ నెవర్ బి అండర్స్టాండర్డ్. లైక్ he cannot handle this అనేసి ఎలా చూసుకుంటారు. అందుకే నేను వెళ్ళాలి, ఐ కాంట్ లీవ్ హిమ్ అలోన్ అనేసి రాధారాణి కూడా అందుకే కదా మే వీ కెన్ థింక్ దట్ కి కృష్ణ అండ్ రాధార్ చైతన్య మహాప్రభువే కదా, మన గదాధర్ పండిత్ ఎందుకు రావాలి అని అనుకోవచ్చు చాలా మంది. దే మైట్ ఆస్క్ నో, కృష్ణ అండ్ రాధారాణి ఆర్ టుగెదర్ చైతన్య మహాప్రభు కదా. అయితే ఇంకా మళ్ళీ సపరేట్ గా రాదని ఎందుకు, ఇద్దరు వచ్చేసారు కదా ఆల్రెడీ. సో దిస్ ఇస్ ద రీజన్ ఇట్ ఇస్ సెడ్ దట్ రాధారాణి కమ్స్ సో దట్ she helps Krishna to find his love, what he is searching for, the Krishna, the prema, what he is searching for. To assist Krishna, he comes she comes with Krishna, I see. Like సో గదాధర్ పండిత్ మహాప్రభు యొక్క వచ్చిన 1 year తర్వాత హీ కమ్స్, అండ్ ఆఫ్టర్ మహాప్రభు లీవ్స్ 1 year తర్వాత గదాధర్ ప్రభు పండిత్ లీవ్స్ అనమాట. సో దిస్ ఇస్ దర్ సో మచ్, కానీ వి కెనాట్ ఈవెన్ అండర్స్టాండ్ ఆల్ దీస్ భావాస్ తత్వాస్. మే గదాధర్ పండిత్ అండ్ చైతన్య మహాప్రభు మే దే గివ్ us little intelligence or bhava, or maybe we understand the right truth tattvas or whatever it is said. And even last lo oksari Mahaprabhu ni, I don't know what's the time remaining, but oksari Mahaprabhu కూడా లైక్ ఒకసారి ప్రభుపాద్ని అడిగారనమాట ఒకరు, దట్ హౌ డు వి డెవలప్ దిస్ లవ్ ఆఫ్ గోపీస్ లవ్ ఫర్ కృష్ణ అని అడిగారు. గోపిక్స్ కి ఏదైతే కృష్ణుడి పట్ల లవ్ ఉందో అది హౌ డు వి డెవలప్ దట్ లవ్ అని అడిగినప్పుడు ప్రభుపాద్ says that very very easily he said, without even a second of thought, he says that spread this Krishna consciousness all over the world. Sorry. Spread this love, spread this Krishna consciousness all over the world ani Prabhupada says, without even a single thought. Like that is when you develop this love of gopis within your heart ani. So maybe also like mana Prabhuji Mataji manaki targets icharu that we make fortunate people, book distribution, make new devotees, make them chant. So maybe may we also, like how Prabhupada said this, that may they give us strength and we help
in their mission to spread this Krishna consciousness. Hare Krishna, Dandavat Pranam. I'm sorry if I said something wrong. Thank you so much, Shravya Mataji, for giving me this opportunity to glorify Gadadhar Pandit. Hare Krishna, Vanchakalpataru Krishna Kripa Sindhu Bhyevacha Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namah Ananta Koti Vaishnavindu ki Jai. Gadadhar Pandit ki Jai. Shri Chaitanya Mahaprabhu ki Jai.